స్పీకింగ్ టు యూ, ద హోలీ స్పిరిట్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. డోంట్ గెట్ స్టక్. నాకు అది చేస్తారు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నో 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 నో. కెన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుని నమ్ముతారా? నేను ఈ బ్రోకెన్ పీసెస్, ఈ విరిగిన పాత్ర, ఈ పగిలిపోయిన నా జీవితము ఆ దేవుని చేతిలో నేను అప్పచెప్తే ఆయన తిరిగి కట్టి సుందరముగా సౌందర్యముగా మార్చి నన్ను గొప్పగా వాడుకుంటాడు అని విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నట్లయితే నిజంగా God will do wonders in your life. God will do wonders. If you can keep trusting God, సంపూర్ణంగా నమ్ముతూ, లార్డ్ ఐ లెట్ గో లార్డ్. నాకు ద్రోహం చేస్తారు ప్రభా, నన్ను ఎంతో మోసం చేస్తారు ప్రభా, నేను ఎంతో నమ్మాను ప్రభా, నేను ఎంతో ప్రేమించాను ప్రభా, కానీ మాటలు అంటున్నారయ్యా, ఇలాగ అవమానించారు ప్రభా, ఇలాగ ద్రోహం చేస్తారు ప్రభా, ఇలాగ వెన్నుపోటు పొడిచారు ప్రభా. ఐ బ్రింగ్ ఆల్ దీస్ బ్రోకెన్ పీసెస్ టు మై మేకర్, టు ద క్రియేటర్, నా సృష్టికర్త, నా దేవుడు. భయముతో ఎంతో జాగ్రత్తగా, ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ హీ హాజ్ మేడ్ యూ, హీ హాజ్ క్రియేటెడ్ యూ. మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడండి, మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడు. అదే చూస్తాం కదా, అదే చూస్తాం. ఏంటిదంటే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో ఏంటిదంటే యోసేపు అంటాడు వారి అన్నలతోటి, ద్రోహము చేసిన వారి అన్నలతో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అనండి. మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారు కానీ దేవుడు దాని నా జీవితం మేలుగా, నా జీవితం కోసమే కాదు అనేక మంది కోసం మేలుగా మార్చాడు. అది మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడును గాక. అపవాది ఏదైతే కీడు ఉద్దేశించాడు మన జీవితంలో, నేను నాశనం చేయాలని, నేను పాడు చేయాలని, నీ జీవితం ఆపివేయాలని ఒక స్టంబ్లింగ్ బ్లాక్ పెట్టాడు, అడ్డుబండ పెట్టాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితంలో ఆ ద్రోహం చేస్తాడో ఇంకా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ బ్లాక్ నుండి దేవుడు అంటున్నాడు, బీ ఫ్రీ, దాన్ని దాటి వెళ్ళిపో, దాని చుట్టే ఉండకు. ఎందుకంటే ప్రతి కీడును కూడా నేను మేలుగా మారుస్తాను. ఈ రోజు నేను ఎవరైతే అవమానించారో, ఈ రోజు నేను ఎవరైతే ద్రోహం చేస్తారో, నీకు ఎవరైతే ద్రోహం చేస్తారో వారి ముందే నేను బహుగా 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 ఆశీర్వదిస్తాను. He will bless you abundantly right in front of them, not in secret. అందుకనే యోసేపు చూస్తాం, వారి అన్నల ముందే దేవుడు ఎంతో ఘనపరిచాడండి, ప్రధాన మంత్రిగా, సెకండ్ టు ద కింగ్. వై? బికాస్ యోసేపు యేసయ్యని, దేవుణ్ణి నమ్మాడు. హీ లెఫ్ట్, హీ గేవ్ ఆల్ ద బ్రోకెన్ పీసెస్ టు గాడ్. దేవా నాకు ద్రోహం చేస్తారు ప్రభా, నేను అన్యాయం చేస్తాను, నిర్నిమిత్తముగా నన్ను బాధ పెట్టారు ప్రభా, కానీ అయినా నువ్వు ఐ విల్ ట్రస్ట్ యూ అన్నప్పుడు దేవుడు ఏదో సీక్రెట్ గా పోయి నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తా ఎవరికి చెప్పకే అని చెప్పలేదు. అందరి ముందు బాహాటముగా బహిరంగంగా ఆయనను ఆనర్ చేస్తాడు. అండ్ వారి అన్నలే ఆయన ముందు లొంగేలాగా, సాష్టాంగ పడేలాగా చేస్తాడు. అదే చూస్తాం దావీదు జీవితంలో కూడా. దావీదు కూడా వారి అన్నలు ఎంతో గేలి చేస్తూ, ఎంతో చిన్న బుచ్చుతూ, ఎంతో ఆయనని హేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు సీక్రెట్ గా అనాయింట్ చేయలేదు. కానీ ఎవరైతే అవమానించారో వారందరి ఎదుట, వాళ్ళందరూ నిలబడి ఉండగానే వాళ్ళందరి ముందు అభిషేకించాడు. అండ్ హీ విల్ డూ ద సేమ్ ఫర్ యూ. ఆమెన్. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. వెన్ యూ ట్రస్ట్ గాడ్. మీరు పగ తీర్చుకోవడం కాదు, మీరు పగ తీర్చుకుంటే దేవుడు చేయడండి. A disclaimer, a note here, God won't honor everybody, but if you trust God and if you do not take revenge and if you do not fight your battles, then God will step in. అప్పుడు దేవుడు అడుగు పెడతాడు. కానీ నేను పగ తీర్చుకుంటా, నాకు ఇంత పని చేస్తాడా,